వాక్యాలు బ్రిటిషుల్లో ఎవరు ఇంక్లూడ్ చేసినవి పెట్టాడనా? ఎన్నున్నాయి తెలుసా? 1500 శ్లోకాలు తప్పున్నాయి. అసలు మన ధర్మశాస్త్రం వేరే. మన ధర్మశాస్త్రం ఆల్మోస్ట్ ఋషి మను రాసిన అది ఒక 2600 శ్లోకాలు ఎన్ని ఉంటే 1500 నాశనం పట్టించేశారు. ఈ స్త్రీకి స్వతంత్రం లేదు, దాన్ని ఏమంటారు, శాస్త్రాలు శూద్రులు వింటే చెవులో సీసం పోయాలి, ఈ నాన్ సెన్స్ అంతా పట్టుకుని వచ్చి ఈ అంబేద్కరిస్టుల బ్యాచ్ అంతా ఇది. నేను అందుకే ప్రతి ఒక్క వీడియోలోనూ అట్లా వేసుకునేది. ఎందుకంటే నువ్వు చేసినవు రాబాయ్, నువ్వు మంచి చెయ్యి వద్దనట్లా. మన ధర్మశాస్త్రాన్ని కాల్ చేయడం ఏంటి? కాల్చడం ఎవరికి సంబంధించింది? గజని వీళ్ళు మొఘల్స్ మొత్తం వచ్చి లైబ్రరీలు తగలబెట్టారు చూడు, దాన్ని ఎందుకు నువ్వు డిస్ప్లే చేస్తున్నావు? ఇఫ్ యూఆర్ డిస్ప్లేయింగ్ దట్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ లీడర్ ఆర్ యూ? జస్ట్ క్వశ్చన్ మార్క్. ఆలోచించాలి. వాళ్ళకి ఆ ఎమోషన్స్ అన్నీ నువ్వు తీసుకుని వస్తే, ఇప్పుడు ఒకదాన్ని తప్పు అంటున్నావు, ఒక మోదీని నువ్వు డిక్టేటర్ అంటున్నావు, అట్లంటే వేర్ ఈజ్ యువర్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ లేని దాన్నే ప్రాపగాండా అంటాము. ఫ్యాక్ట్ పరంగా నువ్వు చెప్పాలి ఎట్లంటే, ఓకే మోదీ గారు వచ్చిన తర్వాత ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ నుంచి 90కో 90కో పడిపోయింది అని నువ్వు ఫ్యాక్ట్ పెట్టు, నీకు రెస్పెక్ట్ ఇస్తాము. కానీ ఏం చేస్తున్నావు? రియల్ ఫ్యాక్ట్ ఏంటి? ఆయన వచ్చిన తర్వాత కదా ఇది 3rd పైకి వెళ్ళింది. ఇండియా నెంబర్ 1 అసలు నెంబర్ 1 అవుతుంది ఇంకా.